పాలిసిస్టిక్ ఓవేరియన్ సిండ్రోమ్ అంటే దీనిలో చాలా మల్టిపుల్ సిస్టమ్స్ అనేవి ఇన్వాల్వ్ అయ్యి ఉంటాయి కాబట్టి మనం అనుకునేది ఏంటంటే మహిళల్లో అన్ని ప్రాబ్లమ్స్ ఉంటేనే పీసీఓఎస్ అని అనుకుంటాం, కానీ అది కరెక్ట్ కాదు. ఇప్పుడు పీసీఓఎస్లో చాలా రకాల ఇబ్బందులు ఉంటాయి. దాని నుంచి 3 ముఖ్యమైనవి ఏంటంటే ఇన్సులిన్ నిరోధకత ఉండటము, మెయిల్ హార్మోన్ సెక్రీషన్ ఎక్కువ అవటం, హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల ఇరెగ్యులర్ సైకిల్స్ కానీ పిల్లలు పుట్టకపోవటంలో ఇబ్బందులు కానీ ఇలాంటివన్నీ ఉండొచ్చు. అయితే అందరికీ అన్ని ప్రాబ్లమ్స్ ఉండాలని లేదు, కొంతమందికి కొన్ని లక్షణాలు ఉండొచ్చు. ఇప్పుడు మనం పీసీఓఎస్ అని ఎప్పుడంటామంటే అట్లీస్ట్ ఒక 2 లక్షణాలు అన్నా కనుక మనకు ఉంటే దాన్నే పాలిసిస్టిక్ ఓవేరియన్ సిండ్రోమ్ అని అంటాం. ఇప్పుడు అండాశయంలో చిన్న చిన్న నీటి బుడగలు ఉన్నప్పుడు చాలాసార్లు పీసీఓ ఉంది కదా అని పీసీఓఎస్ అని అనుకుంటాం, కానీ అట్లాంటిది కాదు. మనకు అండాశయంలో నీటి బుడగలు ఉండి దాంతో పాటు వేరే ఏదైనా లక్షణాలు కలిసి ఉంటేనే దాన్ని పాలిసిస్టిక్ ఓవేరియన్ సిండ్రోమ్ అని అంటాం.